ఏంటి సడన్ గా ఆటో ఆపావు? ఇప్పుడు టైం ఎంత అయింది? 6. 6 దాటిన తర్వాత ఆటో కదలదు, అది మన రూల్. ఏంటి రూల్స్ గురించి మాట్లాడుతున్నావు? నేను ఎవరో తెలుసా? తెలుసులే బాయ్, ట్రాఫిక్ కానిస్టేబుల్. నువ్వు కానిస్టేబుల్ అయితే నాకేంటి, కలెక్టర్ అయితే నాకేంటి. 6 దాటిన తర్వాత ఆటో కదలదు, అది మన రూలు. రూల్ ఎందుకు పెట్టుకున్నావు? ఏమండి మన రామదాస్ వచ్చేసాడండి. అమ్మో మన బ్యాగ్ టైం స్టార్ట్ అయిపోయింది. అమ్మా నాకు చలిజ్వరం వచ్చేసిందని చెప్పవే. అలాగే ఏంటి అలా చూస్తున్నావు? ఏంటే ముసలారా, తలుపు తీయడానికి ఎంత టైం పట్టుద్ది? ఎంత టైం పట్టుద్ది? ఏడాడు ఎవరు? ఎవడా? నీ మొగుడు ఎక్కడున్నాడు? ఒంట్లో బాగాలేదురా, నిద్రపోతున్నారు. ఒంట్లో బాలేదా? ఎరా నీకు ఒంట్లో బాలేదా? నిద్రపోతున్నారా నువ్వు? ఆయన నీ కన్న తండ్రిరా. నా కన్న తండ్రి ఎర్రా, నన్ను అర్ధరాత్రి పూట 1 గంటకి నిద్ర లేపి బయటికి పంపించి సిగరెట్లుగా గంజాయితా మందు తాని ఎన్నిసార్లు పట్టుకురా, తగలరాని తగిలితే ప్రాణం పోతుందిరా. ఏంటే ఇటు చేస్తే దేశానికన్నా కనక మహాలక్ష్మిలో నీ కన్న తల్లి పసుపు కుంకలు నీ చేతులతో నువ్వే తుడి చేస్తావురా? కనకమహాలక్ష్మి? అవును. ఎవరే కనకమహాలక్ష్మి? నేనే. అయ్యయ్యో, నిన్ను కనకమహాలక్ష్మి అన్న ఎదవెవడే? పొద్దునే నీ మొహం చూస్తే అష్టదరిద్రాలు చుట్టుకుంటాయి. నీ ఫేస్ కి నువ్వు కనకమహాలక్ష్మి అంటే అదేమిట్రా? నోరారో పొద్దుట నువ్వే కదా కనక మహాలక్ష్మి అని పిలిచావు. నేను నిన్ను కనకమహాలక్ష్మి అని పిలిచానా? నేను పిలిచానా నాన్న? నేను పిలిచే ఉంటాను. నేను నేను పిలిచే ఉంటానా? ఎరా నీ పెళ్ళా నన్ను చిన్నప్పుడు ఎన్ని తెలుసురా నీకు? కష్టాలా? నేనా? ఏమోరా, అవేమి నాకు గుర్తు లేవు. నీకు గుర్తుండవే? నీకెందుకు గుర్తుండవే? కన్న బిడ్డని ఏనాడన్నా బడికి పో అన్నావే? పనికిపో అంటావా? ఆటోమొబైల్ ఇంజనీర్ కావాలనుకున్నా నన్ను ఆటో డ్రైవర్ చేస్తావు నువ్వు. నిన్ను కొట్టకుండా నడిచేసేవండి నువ్వేంట్రా అలా గుడ్ల గుబులా చూస్తున్నావు నువ్వు? ఎక్కడికి అంటే పెళ్ళాం సైడ్కి వెళ్తే కొట్టలేనా? తప్పించుకునేంత పెద్ద బుడింగడు. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? అబ్బో, సినిమాలు చూసి మిస్సింగ్లు కూడా ప్రాక్టీస్ చేశారా మీరు? కదలకుండా మీ ఇద్దరు అక్కడ నిలబడండి, ఒకళ్ళ పక్కన నిలబడండి. నిలబడండి రా, నిలబడండి. బతికిపోయామే. అవును. జగదంబ సెంటర్ కు ఒక టికెట్ ఇవ్వండి. టికెట్. జగదాంబ సెంటర్ లో నేను సైట్ పెట్టిన సైట్ ఇదేరా? సైట్ కి బ్యాక్ యాడ్ ఎక్కువ ఉందిరా, షటిల్ ఆడుకోవచ్చు. ఎరా ముందు సైట్ ఎన్ని గజాలు ఉందో కొలిచావా? అరే టేప్ మర్చిపోయాను రా. మరి ఎలాగా? పర్లేదురా, జాన పెద్దలతో కొలుద్దా. అయితే ఓకే. జాన పెద్ద, జాన పెద్ద, జాన పెద్ద. వద్దమ్మా, వాళ్ళతో గొడవెందుకు? రౌడీ వెధవులు ఏం చేసినా చేస్తారు. జాన పెద్ద, జాన పెద్ద, జాన చాలు చేసింది, చాలు ఇంకొద్రేద్దాం. హీరో గారు చెప్తున్నారు రా వదిలేయాలంట. నేను హీరోని కాదు. మరి సైట్ ఓనర్ వా? ఆ అమ్మాయికి అన్నయ్యని. అమ్మాయిలకి సైట్ కొట్టడంలో తప్పులేదు బ్రదర్, అందుకని ఇందాకటి నుంచి ఊరుకున్నాను. కానీ మీరు శృతి మించారు. ఇంకా చూస్తూ ఊరుకుంటే అది ఇంటికెళ్ళి నన్ను ఎంత అల్లరి చేస్తున్నా కరాటే వచ్చి కూడా అన్నయ్య చూస్తూ ఊరుకున్నాడని మా నాన్నకి చెప్తుంది. అంటే ఈవిడ నీ సిస్టర్ కాబట్టి లైటింగ్ కొట్టొద్దు, నీ కరాటే వచ్చి కాబట్టి ఎవడద్దు, అంతే కదా? అరే బస్తా పండ్ర, నాకేం వచ్చండి ముక్కలు కింద. బ్రదర్ హ్యాపీ బ్రదర్, జాగ్రత్త బ్రదర్, సిస్టర్ జాగ్రత్త బ్రదర్, నా బంగారు తల్లి. ఉంటా బ్రదర్, చెల్లెమ్మ జాగ్రత్త అమ్మ. అన్నయ్య, చాలా థ్యాంక్స్ అన్నయ్య. మీ చెల్లెలని అబద్ధం చెప్పి నన్ను కాపాడారు. చూడమ్మా, కుర్రాళ్ళు అమ్మాయిలను అల్లరి చేయడం తప్పు కాదు, కానీ అల్లరి చేసే అవకాశం అమ్మాయిలు ఇవ్వడం చాలా తప్పు. ఇంకెప్పుడు ఇలాంటి బ్లౌజ్ వేసుకురాకు. వస్తానమ్మా. ఇదిగో
అడ్రస్ మర్చిపోయి అక్కడక్కడ తిరిగి టైం వేస్ట్ చేయకు. డైరెక్ట్ గా వెళ్ళిన డాలికి ఇచ్చే. ఏయ్, ఏంటి? ఎక్కడికి రా సందేశం? నా లవర్ కి. లవరా? ఎవరు? చాలా క్లవర్లే. ఆ అమ్మాయి ఏ క్లాస్? స్టడీస్ గురించి నేను అంతగా స్టడీ చేయాలి. నేను అడిగింది అది కాదు. ఆ అమ్మాయి హై క్లాసా లో క్లాసా? జస్ట్ మిడిల్ క్లాస్. నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకున్నదంటే ముందని ఒప్పుకోనియా. రే, మనది మహారాజా వంశమురా. అలాంటప్పుడు ఏనుగు పేడకాలు ఎత్తుకున్నదాన్ని ఎందుకు మహారాణి చేసావు? చూడండి నువ్వేమనుకోకు. రే, అది నా వీక్నెస్ రా. యువరాజా ఇంతకీ మీరు ఆ అమ్మాయిలు ఏం చూసి ప్రేమించారు? ఏనా సోదామని ప్రేమించాను. సరే, ఆ అమ్మాయి మన ఇంటికి వస్తే ఏం చేస్తుంది? మీ ఇంటికి వస్తే ఏమిస్తారని అడుగుతాంది. ఆ అమ్మాయి మన కోడలైతే ఏమిటి లాభం? చాలా లాభాలున్నాయి. అమ్మాయిల తమ్ముడు లాయరు. ఫీజు తీసుకోకుండానే మన కేసు వాదించి గెలిపించి మన అంతఃపురం మన సొంతం చేయండి. శభాష్.